Achieving gender equality and empowering women is not only the right thing to do, but it is the critical ingredient in the fight against extreme poverty, hunger, and climate change. On this International Day of Rural Women, celebrated on October 15, let us meet the man behind the Rays of Etikopaka Rural Women. ఇక్కడ మా యూనిట్లో బొమ్మల తయారీ యూనిట్లో ఇక్కడ చేసేవాళ్ళు 127 మంది ఉన్నారండి స్టిల్. గతంలో నేను 15 మందితో స్టార్ట్ చేశాను. ఇక్కడ మహిళలు ముఖ్యంగా నేను ఇక్కడ ఎంకరేజ్ చేయడానికి కారణం ఏంటంటే గతంలో ఒక 250 మంది కళాకారులు మగవాళ్ళు ఉండేవారండి. లేడీస్ ఒక 2-3 చేసేవారు అనమాట అండి. ఇంకా సాంప్రదాయంగా అంటే మరి ఏమైందో తెలియదు కానీ ఫస్ట్ నుంచి కూడా మగవాళ్ళే చేయగలరు అనేసి అనేవారు ఊళ్ళో. సో మగవాళ్ళు చేస్తారంటే ఇది అందరికీ వచ్చేది విద్య, తెలివితేటలు ఉంటే ఎవరైనా చేయగలరన్న ఆలోచనతో లేడీస్ ఎందుకు చేయలేరు అని నేను ఒక 15 మందికి లేడీస్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి వర్క్ నేర్పి చేయించేయండి. అది బాగా సక్సెస్ అయింది. అందులో సీనియర్స్ కొంతమంది ఉన్నారండి ఇక్కడ 15 మందిలోని. తర్వాత ఈ వర్క్ని చూసి ఆ యొక్క స్కిల్ అంటే ఒక బొమ్మను మనం ఒక లేడీస్ ఒక ఆడమే బొమ్మను తయారు చేసి చూపిస్తే అందరూ కూడా చాలా ఆశ్చర్యపడిపోయారు అనమాట. అది లేడీస్ ఎంత బాగా చేస్తున్నారు అనేసి. మగవాళ్ళు అంటే జెంట్స్ ఆర్టిజన్స్ మాకు చాలా ఇబ్బందులు వచ్చినా సరే కానీ అతనే పూసుకున్నాడని. ఇంకా మాకు పప్పులు ఉప్పులు సమస్య అంతా అతని బాధ్యత. కష్టం వచ్చినా అతను చూసుకున్నాడు తప్ప కానీ ఏ రోజు కరువు లేకుండా చేసాడు. కరువు అన్నది మా జీవితంలో లేదండి. మేము ఇందులో చేరిన కానించి అంతకుముందు ఎన్ని బాధలు పడ్డాము, ఎన్ని కష్టాలు పడ్డాను. ఆ కష్టాలన్నీ ఇందులోకి వచ్చేసి నాకు కష్టాలు తీరాయండి. Mr. Chinnacharya Garu from Etikopaka is the man behind the success of these women. He has won many awards for his artistic skill and also received the most prestigious President Award. And most importantly, he is the man who believed in these women.